దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. ప్రియులారా, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనను మీ ముందు పెడుతూ ఉన్నాను. ఎవరైనా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి కావాలి అన్న ఉద్దేశంతో కిటికీ దగ్గర ఉన్న సీట్లో కూర్చుంటారు. మరొక కారణం ఏమిటి అంటే, వామిటింగ్స్ వచ్చే కొంతమంది రిక్వెస్ట్ చేసి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వామిటింగ్ వస్తుంది, దయచేసి ఆ సీటు దగ్గర నేను కూర్చుంటానని రిక్వెస్ట్ చేసి కూర్చుంటారు, వారి బలహీనతను బట్టి. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఓ తల్లిగారు శివలింగమ్మ అని 58 సంవత్సరాలు కలిగిన ఆ తల్లిగారు, ఆమె ఒక వివాహ వేడుకకు బస్సులో ప్రయాణం చేస్తుంది, ఆర్టీసీ బస్సులో. మధ్యలో ఆమెకు వామిటింగ్ రావడం జరిగింది. ఆమె వెనువెంటనే తన తలను బయటపెట్టి వామిటింగ్ చేస్తున్న ఆ తరుణంలో ఒక టిప్పర్ లారీ వేగంగా ఆమె తలను, ఆమె యొక్క కుడి చేయిని కొట్టగా తల తెగి, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయింది. మొండెం మాత్రమే బస్సులో నిలిచిపోయింది. ఇక్కడ ఏమి అర్థమవుతుందంటే, బస్సులలో కూడా రాస్తారు, కిటికీ బయట తల పెట్టకూడదు, చెయ్యి పెట్టకూడదు అని. అలా పెట్టేవారిని గద్దించమని బస్సుల మీద రాస్తారు. కానీ ఈ వామిటింగ్ యొక్క హడావిడిలో ఆమె వామిటింగ్ చేసుకోవడం, ఆ రీతిగా ఆ లారీ టిప్పర్ వచ్చి ఢీ కొనడం ఒక రెప్పపాటున జరిగిపోయిన సంగతి. ఊహించని రీతిగా ఆమె శవం మాత్రమే ఆ సీట్లో ఉండిపోయింది. ఈరోజు దానిలో నుండి ఒక సత్యం మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఆమె మొండెం మాత్రమే ఆ సీట్లో ఉండిపోయింది. అనేకులకు ఆ మొండెం చూచి దుఃఖము, ఎంతో వేదన, శుభకార్యానికి వెళుతూ అశుభమును అనుభవిస్తుంది. శుభకార్యంలో చేరాల్సిన ఈమె సమాధికి చేరుకుంటుంది. ఈ రీతిగా అందరూ దుఃఖపడుతూ అందరికీ చెప్తున్నారు, అలా మీరు పెట్టకూడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు, కారులో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా సరే కిటికీ దగ్గర కూర్చున్నవారు తల బయట పెట్టకూడదు, చేతులు బయట పెట్టకూడదు అని చెప్పుకుంటున్నారు. నా ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ఈ యొక్క తల్లిగారు తన తలను పోగొట్టుకుంది. చివరికి ఆమె తుది శ్వాస విడవలసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని క్రైస్తవ సహోదరి మణులకు చెప్తున్నాను. క్రైస్తవ సహోదరి మణులు, నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు, దయచేసి నన్ను తప్పుగా తలంచవద్దు. మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తూ ఉన్నా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. స్త్రీకి శిరస్సు పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. నీకు అంటే రక్షణ పొందిన ఓ తల్లి, రక్షణ పొందిన ఓ అక్కయ్య, రక్షణ పొందిన చెల్లి, నువ్వు ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత
నీకు శిరస్సు అయి ఉన్న భర్త రక్షణ పొందకపోతే, అతడు రక్షణ అనుభవాన్ని అనుభవించకపోతే, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా, మీరు రక్షణ పొందిన తర్వాత మీ భర్త రక్షణ పొందకపోతే, ఒక మాటలో చెప్పాలి అంటే, నువ్వు శిరస్సు లేని ఒక మొండెం వంటిది నీ జీవితం. దీనికి ఒక జరిగిన వృత్తాంతాన్ని మీ ముందు పెడతాను. స్త్రీల పేరు మీద ఉన్న 2 గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం, ఋతు గ్రంథం. ఋతు గ్రంథంలోకి వెళ్ళి మీకు ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపునముటకు వెళ్ళాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇందులో మీకు ఒక సత్యం చెప్పాలని ఆశిస్తున్నాను. యూదా బెత్లెహేం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. యూదా బెత్లెహేంలో కరువు వచ్చింది. ఆ కరువును తప్పించుకోవడానికి రొట్టెలు ఇల్లు అనబడిన ఈ యొక్క బెత్లెహేముని విడిచి విగ్రహ ఆరాధికులు, అక్రమ సంతానానికి చెందిన మోయాబు దేశంలోనికి వారు వెళ్ళారు. వారు వెళ్ళి 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు తర్వాత ఏమి జరిగింది అంటే, ఆ విషయం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 19 నుండి కొన్ని మాటలు చూపిస్తున్నాను, మీకు వినిపిస్తున్నాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు, అనగా తిరిగి 10 సంవత్సరాల తర్వాత బెత్లెహేమునకు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు బాగా పుష్కలంగా ఉంది అని వారు విన్నారు. ఇప్పుడు ఆహారం సమృద్ధిగా ఉందని వారు విన్నారు. కరువు వచ్చినప్పుడు వెళ్ళిన వారి ప్రయాణం ఇప్పుడు సమృద్ధిగా ఉందని విని వారు వచ్చారు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు నయోమి కదా అని అనుకుని చుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిండు గనక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. 10 సంవత్సరాలు వెళ్ళి వచ్చిన ఆమె రూపం మారింది. అందుకుముందున్న ఆత్మీయ స్థితి ఆమెలో కానరాక ముఖము వికారంగా కనబడుతుంది. నీవు నయోమి కదా అని ఆ ప్రజలు మాట్లాడినప్పుడు, నన్ను మీరు ఆ మాటతో పిలవద్దు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. నేను సమృద్ధితో నేను ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏమీ లేని దానిలా నన్ను అలా చేశాడు. మీరు నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మధురము అనే ఆ నయోమి మాటకు అర్థం మధురం. నన్ను మధురము అనే నామకరణం చేయబడిన నయోమితో ఆ పేరుతో నన్ను పిలవద్దు, మారా అని పిలవండి. మారా అంటే చేదు. నేను ఆయన దృష్టికి నేను చేదైపోయా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, భర్తతో వెళ్ళింది
భర్త లేకుండా వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఈమె ఒక చెప్పానుగా మీకు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఈమె ఒక మొండెం మాట్లాడే అనుభవాలు ఇలాగే ఉంటాయి. లేదండి, అనేక మంది విశ్వాసురాండ్రుల యొక్క భర్తలు చనిపోయారు, మరి వారి పరిస్థితి ఏంటి అని మీరు నన్ను అడిగితే, వారి యొక్క భక్తి జీవితం భర్తను రక్షించుకొని, కుటుంబాన్ని రక్షించుకొని, ఒకవేళ భర్తను పోగొట్టుకుని ఉంటే సృష్టికర్త అయిన దేవుడే ఆమెకు భర్త అయి ఆ లోటును పూరిస్తాడు, ఆ లోటును భర్తీ చేస్తాడు. అది యెషయా గ్రంథంలో మీకు కనబడుతుంది. యెషయా గ్రంథంలో ఈ 54వ అధ్యాయంలో మీకు ఆ మాట కనబడుతుంది ప్రియులారా. 5వ వాక్యం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. నా ప్రియమైన దేవుని పిల్లరా, రక్షణ పొందిన సహోదరులు, నీ భర్త బతికుండగా రక్షణ పొందకపోతే తెగిపోయిన శిరస్సులాగానే మండ్యంలా బతకాల్సి వస్తుంది. పాపముల చేత, అపరాధముల చేత నీ భర్త చచ్చిపోతే, నీలో సగభాగమైన నీ భర్త రక్షణ అనుభవంలోనికి రాకపోతే, మండ్యంలాగా నీ జీవితం నిరాధారంగా ఉంటుంది. దయచేసి, ఈమె సమృద్ధితో ఉంది, రొట్టెల గృహం అని బెత్లెహేముకు ఆ పేరు ఉంది, కానీ ఆశీర్వాదాన్ని వదిలిపెట్టుకొని శాపంలోకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? తన భర్తను పోగొట్టుకొని ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా జీవితం అంతా చేదైపోయింది, సర్వశక్తుడు నన్ను బాధించాడు, ఆయన నాకు ఏమీ చేయలేదు, దుఃఖాన్ని మిగిల్చాడు, నా జీవితంలో ఏ ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అని చెప్పడం జరిగింది. ఆమె మొండింగానే మిగిలిపోయింది. చాలామంది ఇలా మీరు నాతో చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు అంటే, నయోమి మోయాబు దేశానికి వెళ్ళకపోతే రూతు మనకు దొరికేదా? రూతు గ్రంథము ఉండేదా? రూతు యేసుప్రభు వారి యొక్క వంశావళిలో ఉండేదా అని మీకు ఒక సందేహం వచ్చి ఉండవచ్చు. దానికి జవాబు నేను చెప్తున్నాను ప్రియులారా. నయోమికున్న జీవితం, నయోమి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే చేదుగానే ఉండిపోయింది. కానీ రూతు యొక్క విశ్వాస జీవితం, రూతు యొక్క తీర్మాన జీవితం, దేవుని కొరకు ఆమె చేసిన త్యాగం నయోమికి లేదు. ఈమె వెళ్ళబట్టే కదండి రూతు రాగలిగింది, అది కూడా దేవుని అనుగ్రహమే కదా అని మీరు మాట్లాడవచ్చు. నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. దేవునికి రూతు లాంటి వారు కావాలి అనుకుంటే ఏ పరిస్థితుల్లో అయినా ఎలాగైనా సరే ఆయన తీసుకురాగలడు. అక్కడ తోడికోడలు అక్క స్థానంలో ఓర్ప ఉంది. అత్తగారు నయోమి, నువ్వు నాతో రావద్దు, వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోయింది. నయోమి, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, ఎలాగూ నా కుమారులు చనిపోయారు కాబట్టి మీరు వివాహాలు చేసుకొని మీరు సంతోషంగా ఉండండి,
మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్ప వెళ్ళిపోయింది, పెద్ద కోడలు. కానీ చిన్న కోడలు రూతు, ఆమె తీర్మానమే బలమైనది, ఆమె సమర్పణే బలమైనది. అక్కడ ఒక మాట ఉంది, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టొద్దనియు బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనేను. ప్రియులారా, ఆమె సమర్పణ చాలా గొప్పది, ఆమె తీర్మానం చాలా గొప్పది. ఈమె తన భర్తను పోగొట్టుకున్న మొండమే, కానీ రూతు తన ప్రవర్తన, సౌశీల్యం, తన శీలం దేవుడు చూచి, సౌందర్యం, రూతు అన్న మాటకు అర్థం సౌందర్యం. బోయాజు అనే ఆ వ్యక్తితో ఈమెకు తలను అనుగ్రహించి ఆ కుటుంబాన్ని సౌందర్యంగా మలచి ఆ వంశావళిలో, క్రీస్తు వారి యొక్క వంశావళిలో వారిని చేర్చుకున్నాడు. దానికి కారణం ఆమె తీర్మానం, ఆమె సమర్పణ, ఆమె త్యాగం. ఈరోజు క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మీరు 10 సంవత్సరాల నుంచి సహోదరులు మీరు దేవుని మందిరానికి వస్తూ నీ భర్తని ఇంకా రక్షణలోనికి నడిపించకపోతే నువ్వు మొండమే. కారణం, ఆయన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాడు. నీకు శిరస్సు ఆయన చనిపోతే నీ ఆత్మీయ జీవితం మొండమే కదా. ఆ భర్త కోసం నీవు ఉపవాసములు ఉండి రక్షణ పొందేంత వరకు కూడా దేవుని సన్నిధిలో అతని కోసం నువ్వు త్యాగం చేయాలి. అతని కోసం నీవు పూటగట్టుకొని కడుపు కాల్చుకొని రక్షణ పొందేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. మీ ఇద్దరిని ఏమన్నాడు దేవుడు? ఒక్క శరీరము అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ఒక శరీరం. సగభాగమైన నీవు, ఆయనలో భాగస్వామి అయిన నీకు శిరస్సు వంటి నీ భర్త పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతే నీకు నిద్ర ఎలా పడుతుంది? నీవు ఎలా ఊరుకుంటున్నావు? ఎలా మౌనంగా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో రోదన చేయి, అంగలార్చు, ప్రభు సన్నిధిలో అడుగు. దేవా, నీవు మమ్మల్ని జతపరిచినావు, నా భర్త రక్షణ పొందాలని ఏడు. తప్పకుండా నీ భర్తను నీవు రక్షించుకున్నప్పుడు ఈ లోకంలో గొప్ప ఆనందం, సంతోషం నువ్వు అనుభవించగలుగుతావు, నీవు సంతోషించగలుగుతావు. అంతకంటే ఇంకేం కావాలి? సమస్యమును జయించినంత ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక నీవు మొండెముగా ఉండకూడదు. సహోదరులకు చెప్తున్నాను, మీ శిరస్సు అనబడిన మీ భర్తల రక్షణార్థం కొరకు ఉపవాసాలు ఉండండి, ప్రార్థించండి. వారి రక్షణ కొరకే ఒక సవాలుగా, ఒక రాజీ లేని ఒక పౌరుషం కలిగి ప్రభు సన్నిధిలో ఏడవండి. భర్తలు వారి డ్యూటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఖాళీగా గృహాల్లో ఉంటారు. కొంతమంది అయితే ముసలమ్మ ముచ్చట్లు ఆ ఇల్లు తిరుగుతూ
ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తారు. వారు రక్షణ లేనివారు. రక్షణ పొందిన విశ్వాసి అలా ఉండకూడదు. రక్షణ పొందిన విశ్వాసి, నీ భర్త రక్షణ పొందితేనే నీవు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు, ప్రభు ఎదుట నీవు ఒక సహోదరిగా నీవు జీవిస్తున్నట్టు. కనుక నీకు శిరస్సు అయిన నీ భర్త రక్షణ కొరకు పోరాడు, ప్రయత్నం చేయి. అనేక విషయాలు బుజ్జగించి చెప్పినట్టుగా ప్రయత్నం చేయి. మీకు ఒక విషయం చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నీ భర్తకి ఎలా అనిపిస్తుందంటే భయముతో కూడిన ప్రవర్తన. నా భార్య ఎప్పుడు ప్రార్థిస్తుంటుందండి అన్న భయం ఆయనలో వస్తుంది. ఆ పవిత్రమైన ప్రవర్తన నీ వాక్యము చెప్పవలసిన అవసరం లేకుండానే అతడు నీ కొంగు పట్టుకొని వస్తాడు, నీ వెంట వస్తాడు, నీతో వస్తాడు. అప్పుడు కదా నువ్వు సంపూర్ణంగా పరలోకానికి వెళ్ళే పరిపూర్ణ రక్షణ పొందినట్టు. అప్పుడు కదా నీవు పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని నువ్వు అనుభవించినట్టు. కనుక నీ యొక్క భర్తకు లోబడి భయముతో కూడిన ప్రవర్తన, అది ప్రార్థనా జీవితం. ప్రార్థన చేసేవారు పాపము చేయరు. పాపం చేసేవారు ప్రార్థన చేయరు. నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపం చేస్తున్నావు. అది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యంలో ఇశ్రాయేలీలతో సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడినవుతాను అన్నాడు. కనుక పాపము నువ్వు చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ భర్త కోసం నీవు ప్రార్థన చేయకపోతే వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి జీవితాలు రక్షణలోనికి రాగలుగునట్లు ఏ సహోదరి ప్రార్థన చేసద్దో ఆ సహోదరి భయముతో కూడిన ప్రవర్తనలో, భయముతో కూడిన పరిశుద్ధ ప్రవర్తనలో, పవిత్ర ప్రవర్తనలో ఆమె ఆ ప్రవర్తన ఎప్పుడు నిత్యం ప్రార్థనలో ఉంటుంది. కనుక ఆ ప్రార్థన జీవితాన్ని చూసి భర్త నీ వాక్యము ఆయనకు చెప్పకుండా కానీ నీతో పాటు మందిరంలోకి వచ్చేస్తాడు. ఈ అనుభవం మీకు చెప్పడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. రక్షణ పొందిన సహోదరి, సంపూర్ణ రక్షణ అనుభవం కలిగి నీతో పాటు నీ భర్త నీతో వచ్చి మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనబడితే అది కదా దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయన కుటుంబములను కట్టినవాడు. భార్యాభర్తను దేవుడు జతపరిచిన తర్వాత ఒక మీదటకో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పిల్లలు కలిగిన తర్వాత మీరంతా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అన్న అనుభవంలో ఉండాలి కదా. కాదండి, నా భర్త నా మాట వినడు, అతడు చాలా పాపంలో ఉన్నాడు, వచ్చినట్టుకు వస్తాడని నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఈ వాక్యం. కనుక సహోదరులు, రక్షణ పొందే అంతవరకు భయముతో కూడిన ప్రవర్తన పడిన నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.